జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తో పాటు ఎగ్జాక్ట్ లొకేషన్ ఏ బిల్డింగ్ ఎక్కడుంది, ఏ రోడ్ ఎక్కడుంది, ఇవన్నీ వీ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. సో వన్స్ దిస్ ఇస్ డన్, గ్రౌండ్ ట్రూతింగ్ అనేది నెక్స్ట్ స్టెప్, విచ్ మీన్స్ దట్ యాక్చువల్లీ గ్రౌండ్ మీదకి వెళ్ళి ఇది ఎంత ఉంది, ఇది కరెక్టేనా, ఇది ఎవరిది అనే ఎక్సర్సైజ్ చేస్తాం. సో ఈ ఎక్సర్సైజ్ చేసినందుకు బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎన్ని రోడ్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ నేను అడిగాను అనుకోండి. ఇప్పుడు నేను కొత్తగా కమిషనర్ అయ్యాను, 1 month అయింది. ఇప్పుడు నేను అడుగుతాను మా వాళ్ళని, జిహెచ్ఎంసీలో ఎన్ని రోడ్స్ ఉన్నాయండి అంటే, ఇట్ ఈస్ అన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ క్వశ్చన్ టు ఆన్సర్, బికాస్ అన్ని రోడ్స్ ఒక బాడీయే చూడదు. దెర్ ఇస్ నేషనల్ హైవేస్, దెర్ ఇస్ ఆర్ఎండ్బి, దెర్ ఇస్ మున్సిపల్ రోడ్స్. మున్సిపల్లో కూడా సిఆర్ఎంపీ రోడ్స్ ఉన్నాయి, చిన్న రోడ్స్ ఉన్నాయి, కాలనీ రోడ్స్ ఉన్నాయి. దెన్ ఇఫ్ ఐ వాంట్ టు నో, ఈ రోడ్డు ఎప్పుడు లాస్ట్ టైం లే చేశారు, ఎప్పుడు బ్లాక్ టాప్ చేశారు, లేకపోతే సీసీ ఎప్పుడు చేశారు, ఈ జంక్షన్ రిపేర్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే, అది కూడా ఒక పెద్ద ఫైల్ ఎత్తుకొని సర్చ్ చేసుకొని చేస్తే అప్పుడు మేబీ వీ విల్ గెట్ సమ్ ఐడియా. బట్ ఈవెన్చువల్లీ ఈ రోజు కాకపోతే ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత అన్న వీ షుడ్ బీ ఇన్ అ ప్లేస్ వేర్ వీ షుడ్ నో ఎగ్జాక్ట్లీ ఎవ్రీ రోడ్డు, ఈచ్ రోడ్కి ఒక యూనిక్ ఐడి ఉండాలి, ఈచ్ రోడ్కి ఒక యూనిక్ లొకేషన్ ఉండాలి, ఆ రోడ్కి ఒక డిజిటల్ రికార్డ్ ఉండాలి, విచ్ మీన్స్ దట్ ఈ రోడ్డు ఎప్పుడు వేశారు, ఎంత మనీ స్పెండ్ అయింది, ఎవరు ఆ కాంట్రాక్టరు, సో దట్ మనం ఇంపార్టెంట్ రోడ్స్ లేకపోతే హై యూజ్ రోడ్స్కి ఎవ్రీ 2 years ఎవ్రీ 1 year వాట్ ఎవర్ బీ ద స్టాండర్డ్స్ దాని ప్రకారం వేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే కొన్ని రోడ్స్ బార్ వేసిందే ఏసీ ఏం లేకుండా డబ్బులు తీసుకుంటుంటే వీ విల్ బీ ఏబుల్ టు క్యాచ్ దెమ్. రైట్ నౌ దెర్ ఇస్ నో వే ఆఫ్ నోయింగ్ ఎనీథింగ్. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. ప్రపోజల్ వస్తుంది, లార్జ్లీ చూసి ఓకే అనుకొని ఇచ్చేయటమే. సో ఇది ఒక సిస్టమ్ వీల్ బీ ఏబుల్ టు బిల్డ్. సెకండ్లీ బిల్డింగ్స్లో బిల్డింగ్స్ కన్నా ముందు ఐ టెల్ యూ అసెట్స్, గవర్నమెంట్ అసెట్స్, లేక్స్, పార్క్స్, గవర్నమెంట్ ల్యాండ్స్. ఆల్రెడీ ఇప్పుడు మనకి లార్జ్లీ లేక్స్ అయితే సమ్ కైండ్ ఆఫ్ బౌండరీ ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు ముందు కూడా చూసుంటారు. ఈవిడిఎం వాళ్ళు అండ్ వెరైటీ ఆఫ్ పీపుల్ హ్యావ్ షోన్ హౌ లేక్స్ హ్యావ్ బీన్ ష్రింకింగ్. How can they do it? Because we have satellite images of last 20 years లో satellite images ఉన్నాయి కాబట్టి 10-15 years we can see satellite imagery నుంచి shrink అవుతూ ఉంటే ఒకప్పుడు ఇంతుంది ఇప్పుడు ఇంతుంది అని. అలాగే మన గవర్నమెంట్ అసెట్స్ కూడా జియో ఫెన్స్ అయ్యి ఉంటే, విచ్ మీన్స్ దట్ వాటి జియో కోఆర్డినేట్స్ చుట్టూరు ఉంటే వీ విల్ బీ ఏబుల్ టు టెల్ ఈరోజు రేపు వన్స్ ఐ హ్యావ్ దిస్ బౌండరీ, somebody encroaches, dispute వస్తే I can pull out my record and say, లేదండి నేను 2024లో చేసిన సర్వేలో దిస్ వాజ్ ద బౌండరీ ఆఫ్ మై ల్యాండ్, ఇప్పుడు బౌండరీ మీరు క్లియర్గా ఎంక్రోచ్ అయ్యారు, నేను కోర్టుకి వెళ్ళా నాకు అది క్లియర్ క్లెయిమ్ ఉంటుంది, చూపించడానికి ఉంటుంది, కౌంటర్ చేయడానికి ఉంటుంది. దిస్ ఈజ్ వన్ మోర్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ గవర్నమెంట్ అసెట్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, లేక్స్, వాటర్ బాడీస్. దెన్ obviously మీకు తెలిసిన దిస్ థింగ్ ఈజ్ ఆబ్వియస్లీ దెర్ ఇస్ వన్ స్మాల్ మా ఓన్ థింగ్ విచ్ ఇస్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇంక్లూజన్. దాని గురించి ఆల్రెడీ కూడా ముందు కూడా మల్టిపుల్ టైమ్స్ డిస్కషన్ అయ్యి ఉంది, విచ్ ఈస్ టు ఐడెంటిఫై బిల్డింగ్ బౌండరీస్ ఎగ్జాక్ట్గా ఉండి కొంతమందికి మేబీ మేము ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నాం అయి ఉండొచ్చు. బికాస్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నాకు లాట్ ఆఫ్ ఫైల్స్ విచ్ రివిజన్ ఫైల్స్ వచ్చేవి, డౌన్వర్డ్ రివిజన్ ఫైల్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఎక్కువ ట్యాక్స్ వేస్తూ ఉంటే నాకు తగ్గించాలంటే నేను ఇక్కడికి వచ్చి చెప్తా, జిహెచ్ఎంసీ వెళ్తే లేదండి మేము వేసిందే కరెక్ట్ అంటాం. అప్పుడు మీరు కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఆ ఆర్డర్తో మళ్ళా అక్కడ మా జోనల్ ఆఫీస్లోనో ఎక్కడో వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి స్నేహా నుంచి అమృపాలికి వచ్చి ఇలాగా 2-3 సంవత్సరాలు మీ లైఫ్ వేస్ట్ చేసిన తర్వాత మీ ట్యాక్స్ వచ్చిన దాని నుంచి తగ్గుతుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ యాక్యురేట్ మ్యాప్ కి మీది ఇంతే ఉంది, దెన్ ఇట్ ఈస్ అ రికార్డ్ విచ్ ఈస్ దేర్. సో ఎక్కడైనా మేము ఎక్కువ వేసినా అఫ్కోర్స్ తక్కువ వేసినా మాకు కరెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇందులో నా సైడ్ నుంచి ఈ పాయింట్కి మీరు బిఫోర్ యూ ప్యానిక్, దీనివల్ల ఇమీడియట్లీ ఏమీ ఇంపాక్ట్ ఉండదు. బట్ ఇట్ ఈస్ జస్ట్ టు గెట్ అన్ అసెస్మెంట్, క్లియర్ అండ్ కరెక్ట్ అసెస్మెంట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ వీటన్నిటికన్నా బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దీని నుంచి నెక్స్ట్ అండ్ మోస్ట్ లాజికల్ స్టెప్ విచ్ ఆల్రెడీ అ లాట్ ఆఫ్ చిన్న సిటీస్లో చేస్తున్నారు, యూపీ, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్లో, రాయ్పూర్, లక్నో, ప్రయాగ్రాజ్ ఇలాంటి సిటీస్లో చేశారు, ఇంకా చిన్న టౌన్స్లో కూడా చేసుకున్నారు వాళ్ళు, విచ్ ఈస్ అ డిజిటల్ అడ్రస్, విచ్ మీన్స్ దట్ మీ ఇంటి మీద
ఒక క్యూఆర్ కోడ్, ఇట్స్ నాట్ లార్జ్ ఇనఫ్, మా వాళ్ళు ఎతుకుతున్నారు యాక్చువల్లీ. వన్స్ ఐ గెట్ ఇట్ ఐల్ షో ఇట్ టు యూ.